భరణి నక్షత్రానికి అధిదేవతగా యమధర్మరాజు ఉండడం జరుగుతుంది. మామూలుగా శుక్రుని యొక్క నక్షత్రం అంటారు. ఎందుకంటే భరణి నక్షత్రం వారిది శుక్ర మహాదశలో ప్రారంభమవుతుంది కాబట్టి కామన్గా మనం శుక్ర నక్షత్రం అంటాం. అలాగే ఈ భరణి నక్షత్రానికి అధిదేవతగా యమధర్మరాజు ఉండడం వల్ల చాలా స్ట్రిక్ట్గా చాలా డిసిప్లిన్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక శిశువు గర్భంలో ఉన్న సమయం అంటే ఆ నక్షత్రానికి సింబల్గా ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి ఒక స్త్రీని చూపించడం జరిగింది. అంటే ఈ గర్భంలో ఉన్నటువంటి శిశువు ప్రతి పనికి కూడా తల్లిగారి మీదే ఆధారపడవలసి ఉంటుంది. కడుపులో ఉన్నంతకాలం మదర్ ఏం పెడితే అదే ఆహారంగా అదే విషయంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు కూడా ప్రారంభ జీవితంలో ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడడం జరుగుతూ ఉంటుంది. పెద్దగా స్వేచ్ఛ అయితే ఉండదు. పెద్దవాళ్ళు ఏ విధంగా చెప్తే ఒక రిస్ట్రిక్షన్గా వాళ్ళ జీవితం నడుస్తూ ఉంటుంది. సాధారణంగా ఈ భరణి నక్షత్ర జాతకులకు వాళ్ళ ఉద్యోగంలోనో చిన్నప్పుడు వాళ్ళ మదరో వాళ్ళ సిస్టరో వాళ్ళ పిన్నో అదే ఉద్యోగం చేరినప్పుడు ఒక అసిస్టెంట్గా ఉన్నటువంటి ఒక స్త్రీ మొత్తం మీద ఏదో ఒక స్త్రీ వీళ్ళ జీవితం అంతా కూడా చేదోడు వాదోడుగా ఉంటూ వీరిని సరైనటువంటి మార్గంలో పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. కాలానుగుణంగా ఏదో ఒక ఆఫీసులో ఇతను జాబ్ చేస్తున్నాడు. ఇతనికి సహకారంగా ఒక స్త్రీ అసిస్టెంట్గా వచ్చి ఇతను బాస్ అయితే అసిస్టెంట్గా వచ్చి ఇతనికి అన్ని పనులు చేసి పెడుతూ ఉద్యోగంలో అభివృద్ధికరంగా ఉండేది. లేదైతే ఇతను ఒక బ్యాంకులో జాబ్ చేస్తున్నాడు. ఆ బ్యాంక్ మేనేజర్ ఒక స్త్రీ అయ్యి ఈ అబ్బాయిని అన్ని వరకు నేర్పడం జరిగింది. ఎప్పుడైతే ఆ స్త్రీ ట్రాన్స్ఫర్ రూపంలోనో వేరే రూపంలో వీళ్ళ జీవితంలోంచి వెళ్ళిపోయినప్పుడు అప్పటి నుంచి వీళ్ళ యొక్క అభివృద్ధి పెద్దగా కనబడడం జరగదు. అందుకని వీళ్ళ జీవితాంతం ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడుతూ జీవనం సాగించడం జరుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళు చాలా రిజర్వ్డ్గా అంటే తల్లి గర్భంలో ఉన్న ఎమోషన్ కాబట్టి తొందరగా ఎవరిని కూడా కలడానికి ఇష్టపడరు. ఎవరన్నా వీరి కోసం వస్తే వీళ్ళు లోన్ ఉండి కూడా చాలాసేపు వాళ్ళని బయట నిలబెట్టి వాళ్ళ విషయం ఏదో కనుక్కోమని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అదంతా కనుక్కొని చివరి నిమిషంలో వచ్చి వాళ్ళని ఏదో కనబడి పెద్దగా వాళ్ళతో మాట్లాడడం అది జరగదు. అంత రిజర్వ్డ్గా ఉంటూ ఆ విధంగా ఉంటారు. సాధారణంగా వీళ్ళ యొక్క ప్రత్యేకమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ఇతరులు వాడడానికి పెద్దగా ఇష్టపడరు. అంటే ఒక కారు ఉంటుంది, వీళ్ళు మాత్రమే వాడాలి. ఒక మోటార్ సైకిల్ ఉంటుంది. ఏదన్నా ఒక ఇంట్లో వాడే వస్తువులు పర్టికులర్గా వీళ్ళ కోసమే రిజర్వ్ చేసుకుని ఉంచుకుంటారు తప్ప ఇతరులకు పెద్దగా ఇవ్వడానికైతే ఇష్టపడరు. అలాగే వీళ్ళు ఏదో ఒక హాబీగా కాలానుగుణంగా మంచి బట్టలు పోగు చేసుకోవడం కానీ అలాగే విలువైనటువంటి బంగారు ఆభరణాలు ఉంగరాలు చెప్పులు అంటే ఒక 20-30 జతల చెప్పులు ఉంటాయి. అలాగే ఒక 50 పట్టు చీరలు ఉంటాయి. అకేషన్ తగ్గట్టుగా నగలు ఉంటాయి. ఆ విధంగా సమయానుకూలంగా బర్త్డేకి ఒక డ్రెస్సు, చుట్టాల ఇంటికి వెళ్ళినాక ఒక డ్రెస్సు, ఏమన్నా ఫ్రెండ్స్ వెళ్ళినాక ఒక డ్రెస్సు, ఈ విధంగా సెపరేట్గా ఉంటూ వాళ్ళ యొక్క ఐడెంటిటీని గుర్తించుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళకి తల్లిగారితో శత్రుత్వం ఏర్పడే అవకాశం ఉండదు. అంటే యమధర్మరాజుకి మరి మదర్ సవితి తల్లికి వచ్చిన ప్రాబ్లంలో సాధారణంగా వీళ్ళకి మదర్తో విరోధం ఉండే అవకాశం ఉంది ఎక్కువ విషయంలో. అంటే మిగతా గ్రహాలు కూడా ఎఫ్లెక్ట్ అయినప్పుడు మదర్తో విరోధం ఉంటుంది. అలాగే వీళ్ళకి కాలుకి సంబంధించిన ప్రాబ్లం ఒకటి ఉంటుంది. ఏదన్నా లెఫ్ట్ లెక్కో యాక్సిడెంట్ అయినప్పుడు ఎక్కువ కాలుకి దెబ్బ తగలడం, ఈ చీల మడమలు ఈ పాదాల దగ్గర దెబ్బలు తాగడం వల్ల కుంటుతో నట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. అందుకే యమధర్మరాజు గారికి కూడా ఒక కాలుకి ఇబ్బంది ఉంటుంది. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి కూడా ఆ విధంగా ఉంటుంది. అలాగే వీళ్ళ యొక్క కుటుంబంలో ఏదో ఒక రహస్యం దాగి ఉంటుంది. వీళ్ళు సంపాదించిన ధనం ఏ విధంగా సంపాదిస్తారన్నది చాలా వరకు రహస్యంగానే ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళకి ఎప్పుడూ కూడా ఒక అసిస్టెంట్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. అంటే యముడికి చిత్రగుప్తుల్లాగా వీళ్ళ దగ్గర ఒక అసిస్టెంట్ ఉంటే ప్రతిదీ కూడా వాళ్ళు సహకరిస్తూ ఉంటే వీళ్ళ జీవితం నడటం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఈ భరణి నక్షత్ర జాతకులు రేరుగా జన్మిస్తారు అన్నట్టు చెప్తూ ఉంటారు. అంటే వీళ్ళు అలాగా జీవితం ఒక రిస్ట్రిక్షన్గా నడడం జరుగుతూ ఉంటుంది.
అయితే ఇప్పుడున్నటువంటి ఏలినాటి శని ప్రమాదంలో వీళ్ళు ఆర్థిక సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి ఎవరికైతే స్త్రీ సహకారంగా ఉంటుందో వాళ్ళకి ఏదో ఇబ్బంది రావడం వల్ల వీళ్ళ జీవితం నుంచి దూరం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరి మీద అతి ప్రేమ పెంచుకోకూడదు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం ఉన్నటువంటి శని సంచారంలో ఉత్తరాభాద్ర నక్షత్రం అయిపోయింది, పూర్వభాద్ర రేవతి. కాబట్టి మరి ఉత్తరాభాద్ర నక్షత్రం వీళ్ళకి 7వ తార అవుతుంది. కాబట్టి కొంత అశ్విని నక్షత్రం వారికన్నా వీటిపైన ఎక్కువ ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. వృత్తిపరమైన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో వీళ్ళు మరి తగు విధమైన పరిహారం చేసుకుంటే బాగుంటుంది. స్వస్తి. సాధారణంగా ఏలినాటి శని దానికి పరిహారాలు అనడం కన్నా ఏదన్నా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కన్నా ముందుగానే తగు విధంగా జాగ్రత్తలు తీసుకుంటే ఏలినాటి శనికి పెద్దగా పరిహారం లేకుండానే దాని నుంచి మీరు బయటపడవచ్చు. సాధారణంగా ఇప్పుడు మేషరాశి వారికి 12వ స్థానంలోకి శని రావడం జరిగింది. అంటే 12వ స్థానం అంటే ఖర్చు, నష్టం, బాధ్యతలు, సుఖం, అలాగే కంఫర్ట్సు, స్వతంత్ర నిర్ణయాలు ఇవన్నీ కూడా 12వ స్థానం మీద ఆధారపడి ఉంటాయి. మరి ఈ సమయంలో మీరు ఉద్యోగం చేస్తుంటే మీకు ఒక ఆలోచన వస్తుంది. ఉద్యోగం మానేసి వ్యాపారం చేసుకుందాం, మన వల్లే కదా వాడు ఎంత పైకి వచ్చాడు, మనమే ఆ పని చేయొచ్చు అనుకుంటాడు. ఈ సమయంలో మీరు వృత్తిని మార్చే ప్రయత్నం మాత్రం చెయ్యవద్దు. మీరు ఉద్యోగంలో ఉంటే ఉద్యోగమే చేసుకోండి, వ్యాపారంలో ఉంటే వ్యాపారం చేసుకోండి. ఇంకా అవసరమైతే వ్యాపారం నుంచి ఉద్యోగానికి రండి. అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవడు దగ్గరోడు పిలిచి వ్యాపారం చూసుకోమన్నా, పార్ట్నర్షిప్ ఇస్తానన్నా, ఏం చేస్తానన్నా, సొంత తండ్రి అయినా తమ్ముడైనా మీ ఉద్యోగం మాత్రమే మీరు చేసుకోండి. అప్పుడు మాత్రమే దీని నుంచి బయటపడతారు. దాని నెక్స్ట్ ఏంటంటే, ఎవరైతే అధికారంలో ప్రభుత్వ ఉద్యోగం మొత్తం మీద ఏదన్నా ఒక పదవి సంబంధించింది హోదా కలిగిన ఉద్యోగంలో ఉంటే మీకు ఈ సమయంలో అదనపు ఆదాయం కోసం లంచాలు అంటే ఏదో బహుమతి రూపంలో పంపుతూ ఉంటారు. ఈ పంపడంలో అదొకటి మీకు నెమ్మదిగా చిన్నగా మొదలై పెద్దగా మిగులుతూ ఉంటుంది. దాని తర్వాత ఈ అదనపు ఆదాయం రావడంతో ఏమవుద్దంటే ఏదో ఒక ఫ్రెండ్ ద్వారా ఈ పేకాట, ఈ బెట్టింగులు, ఈ జోదం తయారవుతుంది. దాంతో ఆఫీస్ ఎప్పుడవుతుందా, కాలేజీ ఎప్పుడవుతుందా ఎంబటినే ఆ గ్యాంగ్లో చేరిపోవడం, రాత్రి తెల్లవార్లు అందులో కూర్చొని డబ్బులు వచ్చినా రాకపోయినా ఈ విధంగా అసలు బాధ్యత పక్కన పెట్టి ఆ విధంగా ఒకటి జరిగే అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే అది ఇంపార్టెంట్గా ఏదో ఒక స్త్రీతో పరిచయం అవుతూ ఉంటుంది. అది ఆఫీస్లోనో, కాలేజీలోనో, స్కూల్లోనో ఎవరు ఆ అమ్మాయికి లేనట్టు, మీరు మాత్రమే దిక్కైనట్టు మొత్తం అంతా మీ మీద ఆధారపడడం జరుగుతుంది. ఆమెకి అందరూ ఉంటారు, బట్ ప్రతి విషయానికి కూడా మీతో కష్టం చెప్పుకొని మీతో శుభ్రంగా ఫీజులు కట్టించుకోవడము, వాళ్ళు పిల్లలకి పెళ్ళిళ్ళలో మొత్తం అంతా మీతో ఖర్చు పెట్టి మిమ్మల్ని దేవుడిగా చూస్తుంటుంది. మొత్తం ఈ నెమ్మదిగా ఇటువంటి ఏదో ఒక ప్రలోభం అంటే శని భగవానుడు ఎరేస్తాడు మీకు. ఆ ఎరేసి నెమ్మదిగా మీ యొక్క బలహీనతని జీరో చేసి సుమారుగా ఈ జన్మశని ఈ 12వ స్థానంలో శని సుమారుగా ఇంకా 2 సంవత్సరాలు ఉంటుంది. ఈ 2 సంవత్సరాలు రాబోతులకి మీకు ఏదైతే ఆదాయం వస్తుందో ఆదాయం పోతుంది. మీది ఎవరైతే మీకు నమ్ముకుంటారో ఈ భార్య పిల్లలు మిమ్మల్ని వదిలేసి వాళ్ళు జంప్ అవుతారు. ఎవరినైతే ఏ వ్యసనం అయితే మిమ్మల్ని పట్టుకుందో అది వదలకుండా మిమ్మల్ని నాశనం చేయడం జరుగుతుంటుంది. అందువల్ల ఎటువంటి వ్యసనానికి, ఎటువంటి ప్రలోభాలకి, ఎటువంటి అదనపు ఆదాయానికి పోకుండా మీ ఉద్యోగం మీరు చేసుకుంటూ క్రమశిక్షణగా ఉన్నంతలో జాగ్రత్తగా ఉంటూ భార్య తప్ప అన్య స్త్రీ దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉంటే ఈ ఏలినాటి శనిలోనే మీరు ఇల్లు కడతారు, భవనం కడతారు, పిల్లలకి పెళ్లి చేస్తారు, మంచి అనుకునే అవకాశం ఉంది. చిన్న సమస్య పెద్దదిగా మారకుండా ఉండాలంటే మీరు ముందు స్ట్రిక్ట్గా ఉంటే సరిపోతుంది. బట్ ఏదైనా దేనికైనా భగవంతుడి అనుగ్రహం తప్పనిసరిగా పట్టి శివుని యొక్క ఆరాధన మించింది లేదు. ప్రతి శనివారం నియమంగా ఉండడం, నెలకొకసారి శివుడికి అభిషేకం చేసుకోవడం, వృద్ధులకి, ముసలి వాళ్ళకి, రోగిష్ఠులకి
అవసరమైతే ఒకరోజు అనాథ శరణాలయంలోనో హాస్పిటల్లోనో వెళ్ళి అక్కడ రోగులకి సేవలు చేసి వాళ్ళకైనా మందులు కొనివ్వడం. అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధుల్ని, అంటే ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా బయట వారు సేవ చేస్తుంటారు చాలామంది. సొంత తల్లిదండ్రులనేమో అనాథాశ్రయంలోనూ రోడ్డు మీద వదిలేస్తారు, వేరే వాళ్ళ తల్లిదండ్రులనేమో సత్కరించి పూజ చేయించి వాళ్ళకి షష్ఠి పూర్తులు చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇంట్లో ఉన్నటువంటి వృద్ధుల్ని జాగ్రత్తగా చూసుకుంటూ కనీసం వాళ్ళతో పలకరించి ఏదో ఒక మంచి మాట చెప్పినా మీకు శని భగవానుడు అనుగ్రహించి మంచి యోగాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానమంత్రులు, స్టేట్ క్యాబినెట్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళంతా ఈ ఏలినాటి శనిలో ఉంటూ మంచి కార్యక్రమాలు చేయడం ద్వారానే వాళ్ళు అంత హోదాగా ఉండడం జరుగుతుంది. ఏదైనా మీ చేతుల్లోనే ఉంటుంది మీ భవిష్యత్తు. స్వస్తి.